Namaste, welcome to NMM's classes conducted by TSAT. TSAT నిర్వహిస్తున్నటువంటి ఈ NMMS కోసం ప్రత్యేక తరగతులకు మీ అందరికీ స్వాగతం. NMMS ఎగ్జామినేషన్లో మనకు రెండు రకాలైనటువంటి ప్రశ్నపత్రాలు ఉంటాయి. ఒకటి మ్యాట్, రెండవది SAT. మ్యాట్లో మనకు మరో రెండు రకాలైన ప్రశ్నలు ఉంటాయి. అంటే వర్బల్, అనదర్ వన్ నాన్ వర్బల్. ఈ వర్బల్లో మనకు సిరీస్ అని, అలాగే క్యాలెండర్ అని, క్యూబ్ అండ్ క్యూబాయిడ్ అని, క్లాసిఫికేషన్ అని, ఎనాలజీ అని, కోడింగ్ అండ్ డీకోడింగ్ అని, ఇలా మనకు చాలా రకాలైనటువంటి అంటే సుమారు 26 రకాలైనటువంటి ప్రశ్నలు ఉంటాయి. 26 రకాల ప్రశ్నలు ఉంటాయి. మరి నాన్ వెర్బల్లోకి వచ్చేటప్పటికి అందులో కూడా సుమారు 26 రకాల ప్రశ్నలు ఉంటాయి. అంటే ఇమేజ్ అనాలిసిస్ అని, వాటర్ ఇమేజ్ అని, మిర్రర్ ఇమేజ్ అని, క్లాసిఫికేషన్ అని, సిరీస్ అని, ఎనాలజీ అని, పేపర్ కటింగ్ అని, పేపర్ ఫోల్డింగ్ అని, ఇన్సర్ట్ ద ఇమేజ్ అని, ఇలా మరో 26 రకాల ప్రశ్నలు ఉంటాయి. అంటే సుమారు 50 రకాల ప్రశ్నలు ఈ మ్యాట్ ఎగ్జామినేషన్లో ఉంటాయి. అయితే పేపర్ సెట్టర్ అనేటువంటి తనకు అనుగుణంగా సుమారు 10 నుంచి 20 రకాల ప్రశ్నల్ని ఈ రెండు రకాలైనటువంటి ప్రశ్నల నుండి ఎంపిక చేసుకుని ఎగ్జామ్ పేపర్ తయారు చేస్తాడు. అందుచేత చాలామందికి అడిగేటటువంటి కేవలం డౌట్ ఏంటంటే ఈ 50 రకాల ప్రశ్నలు అంటే ఒక్కొక్క రకం నుంచి ఒక్కొక్క ప్రశ్న తయారు చేస్తారా అనేటువంటి సందేహం మీ అందరికీ కలగచ్చు. అంటే 50 రకాల ప్రశ్నలు ఉన్నాయి కాబట్టి 50 రకాల ప్రశ్నలు ఎగ్జామినేషన్లో వస్తాయని అర్థం కాదు. పేపర్ సెట్టర్ ఏం చేస్తారంటే తనకు అనుగుణంగా అంటే ఆ ప్రశ్నాపత్రం యొక్క రిక్వైర్మెంట్ ప్రకారం ఆయన అటు వెర్బల్లోని ఇటు నాన్ వెర్బల్లోని ప్రశ్నల్ని ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. ఓకే, సాధారణంగా వెర్బల్లో ఉన్నటువంటి ప్రశ్నల సంఖ్య, నాన్ వెర్బల్లో ఉన్నటువంటి ప్రశ్నల సంఖ్య ఈ రెండు సమానంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో నాన్ వెర్బల్ రీజనింగ్ ప్రశ్నలు తక్కువగా ఉండి వెర్బల్ రీజనింగ్లో ఉన్న ప్రశ్నలు ఎక్కువగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. సుమారు 90 ప్రశ్నల్లో 45 నుండి 55 మార్కులు వరకు వెర్బల్లోని, 45 నుండి 35 మార్కులు నాన్ వెర్బల్లోనే ఉంటాయి. ఈ నాన్ వెర్బల్లో మ్యాక్సిమం డయాగ్రమెటిక్గా ఉంటాయి కాబట్టి వాటిని చేయడానికి ఎక్కువ సమయం అవసరం అవుతుంది. అట్ ద సేమ్ టైం మీరు ప్రాక్టీస్ చేయడానికి కూడా ఎక్కువ సమయం తీసుకోవాల్సి ఉంటుంది. మీరు చేయవలసింది ఎస్పెషల్లీ ఈ నాన్ వెర్బల్ రీజనింగ్ మీరు చేస్తూ ఉన్నప్పుడు ఇచ్చినటువంటి డయాగ్రమ్ని చాలా జాగ్రత్తగా పరిశీలించవలసి ఉంటుంది. ముఖ్యంగా మీ మ్యాథ్స్ టీచర్స్ చేసేటప్పుడు ఈ టాన్గ్రామ్స్ని అనే యాక్టివిటీస్ని కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఈ టాన్గ్రామ్స్ మీద ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా ఇమేజ్ అనాలిసిస్లో ప్రశ్నలకు సమాధానాన్ని కనుక్కునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి టాన్గ్రామ్స్ ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. అలాగే మీరు ఒక డయాగ్రామ్ని కట్ చేసి వేసుకొని ఆ డయాగ్రామ్ని డిఫరెంట్ పార్ట్స్గా కట్ చేసి వాటిని మళ్ళీ రీఅసెంబుల్ చేయండి. అలా చేయడం కూడా మీకు ప్రాక్టీస్ అవుతుంది, తద్వారా ఉపయోగం ఉంటుంది మీకు ఎగ్జామినేషన్లో. క్లియర్? ఓకే, ఇప్పుడు మనం ఈ పాత ప్రశ్నాపత్రాల్లో అంటే పూర్వ ప్రశ్నాపత్రాల్లో ఎటువంటి ప్రశ్నలు ఇచ్చారు, వాటి యొక్క సమాధానాన్ని ఏ విధంగా గుర్తించాలనే దాన్ని పరిశీలిద్దాం. వీటితో పాటు ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కూడా కొన్ని డిస్కస్ చేస్తాను. మీరు ఏం చేయాలి అంటే ఎస్పెషల్లీ ఎన్టీఎస్సి కోసం ఇచ్చినటువంటి బుక్స్ని, ఎన్ఎంఎంఎస్ కోసం మార్కెట్లో తక్కువ బుక్స్ లభ్యమవుతున్నాయి, ఎన్టీఎస్సి కోసం చాలా బుక్స్ అనేటువంటి లభ్యమవుతాయి. ఉపకార్ సిరీస్ అని, అలాగే టాటా మెగ్రహెల్ సిరీస్ అని, అర్హింత్ సిరీస్ అని, ఓకే, సో ఎంజిఎం పబ్లికేషన్స్ అని, ఇలా డిఫరెంట్ బుక్స్ అనేవి మార్కెట్లో ఉన్నాయి. సో ఆ బుక్స్ ఏవైనా తీసుకొని ప్రాక్టీస్ చేయండి. అలాగే మనం మీకు మీ టీచర్ కానీ లేదా అంటే మీ ఎల్డర్స్ కానీ మీ పేరెంట్స్ కానీ గ్రూప్ 1, గ్రూప్ 2 ఇటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కానీ బిఎస్ఆర్బి, ఆర్ఆర్బి వంటి ఎగ్జామినేషన్స్ రాసేటప్పుడు వాళ్ళు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అనేటువంటిది ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. మీకు మార్కెట్లో కూడా ఆర్ఎస్ అగర్వాల్ అనేటువంటి బుక్ దొరుకుతుంది ఈ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ పైన. ఆ బుక్ను కూడా మీరు ప్రాక్టీస్ చేసినా ఇటువంటి వాటికి ఈ వర్బల్కి నాన్ వర్బల్కి ప్రాక్టీస్ చేయడానికి మీకు మంచి అవకాశం ఉంటుంది. అందరికీ కూడా ఈ ఎగ్జామినేషన్లో కేవలము మనకు 2000 స్కాలర్షిప్సే ఉన్నాయి కదా, మనకు వచ్చేటటువంటి స్కాలర్షిప్స్ మనకు వస్తుందా,
చాలామంది రాస్తున్నాం కదా అని ఆలోచనలో ఉండే పిల్లలు కూడా విద్యార్థులు కూడా ఉంటారు. ఇది కేవలం మీ ఎగ్జామినేషన్ ద్వారా స్కాలర్‌షిప్ పొందడమే అవకాశమే కాకుండా ఈ కైండ్ ఆఫ్ కోచింగ్ అనేటువంటిది మీ యొక్క మైండ్ షార్ప్నెస్ని, ఐక్యూ లెవెల్స్ని బాగా పెంచి రాబోయే సంవత్సరాల్లో రాయబోయే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ఒక పునాదిగా మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ టీసెట్ ద్వారా టెలికాస్ట్ అవుతున్నటువంటి ఈ లెసన్స్ని మీరు చాలాసార్లు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే మీరు ఎగ్జామినేషన్లో మంచి నైపుణ్యత పొంది భవిష్యత్తులో రాయబోయేటువంటి అనేక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ఈ నాలెడ్జ్ చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి విద్యార్థులందరూ వీటిపైన ఎక్కువగా శ్రద్ధ పెట్టండి. అట్ ద సేమ్ టైం ఉపాధ్యాయులు కూడా ఈ తరహా ప్రశ్నలు, ఎందుకంటే మీరు అకాడమిక్ ఎగ్జామినేషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. అకాడమిక్ ఎగ్జామినేషన్లో ఉపాధ్యాయులు ఎంచిన ప్రశ్నలే ఖచ్చితంగా లేదా టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రశ్నలే వస్తాయి. కాబట్టి మీరు సులభంగా ప్రశ్నల్ని ఆన్సర్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఉపాధ్యాయులు కూడా మీ పాఠశాలలో ఆ లెసన్స్ని చెప్తూ ఉంటారు. కానీ ఈ కైండ్ ఆఫ్ లెసన్స్ మీకు అవైలబిలిటీ పూర్తిగా తక్కువ. ఈ టీసెట్ ద్వారానే మీకు లభ్యమవుతుంది. కాబట్టి వీటిని చాలాసార్లు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి, చూడండి, డెఫినెట్గా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం ఇమేజ్ అనాలిసిస్లో ఇచ్చిన ప్రశ్నలను చూద్దాం. ఇక్కడ ఏమి ఇస్తారంటే ఒక డయాగ్రామ్ ఇస్తారు. ఆ డయాగ్రామ్లో ఎక్స్ అనేటువంటి దాన్ని చూపిస్తారు ఒక ఫిగర్లో. అందులో ఒక డయాగ్రామ్కి సంబంధించినటువంటి వివిధ పార్ట్స్ అనేటువంటి క్లియర్గా కనబడుతుంటాయి. డయాగ్రామ్కి సంబంధించిన వివిధ పార్ట్స్ క్లియర్. ఈ పార్ట్స్ అనేటువంటిది ఏం చేస్తుంటే మనకు డిఫరెంట్ పార్ట్స్ కనబడ్డాయి కదా, వాటిని మనం ఏం చేయాలి, ఒక రెగ్యులర్గా ఆర్డర్లో అరేంజ్ చేయాలి. రెగ్యులర్గా ఆర్డర్లో అరేంజ్ చేస్తే ఇచ్చినటువంటి 4 ఆప్షన్లో ఏ రకమైనటువంటి ఫిగర్ ఫామ్ అవుతుంది అనేటువంటిది మీరు ఐడెంటిఫై చేయవలసి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇచ్చినటువంటిది ఏం చేశారు, 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్, ఒక చిన్నది కొద్దిగా పెద్దది, ఇంకొకటి రెక్టాంగిల్ ఇచ్చారు. ఈ మూడింటిని ఉపయోగించి ఏ రకమైనటువంటి ఫిగర్ ఫామ్ అవుతుందో చూడాలి. ఇందులో 2 రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి. మొదటిది ఎలిమినేషన్ మెథడ్, రెండోది మీరు డయాగ్రామ్ని గీసి ఐడెంటిఫై చేయటం. డయాగ్రామ్ని గీసి ఐడెంటిఫై చేయడానికి కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది. ఎలిమినేషన్ మెథడ్ సులభం అవుతుంది. కాబట్టి మీరు ఏదైతే మీకు సులభం అవుతుందో దాన్ని మీరు అడాప్ట్ చేసుకోండి. ఇక్కడ మేము ఒక దీన్ని తీసుకున్నాం. వీటిని తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని ఏం చేశాను, ఇక్కడ కట్ చేశా, ఇలా చూసారా, ఇలా కట్ చేశా. అలాగే ఈ పార్ట్ని కూడా కట్ చేసేలా ఈ కార్నర్లో, క్లియర్. ఇక్కడ కట్ చేశాను, ఇక్కడ కట్ చేశాను. ఇప్పుడు చూడండి, మనకు వచ్చినటువంటి ఈ పార్ట్ ఈక్వల్ ఉన్నాయి, ఈ 2 ఈక్వల్ ఉన్నాయి కదా. నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన ట్రయాంగిల్, ఈ ట్రయాంగిల్ ఈక్వల్ ఉన్నాయి కదా. సార్ నెక్స్ట్ ఇది ఉన్న ఈ పార్ట్ని యాజ్ ఇట్ ఈజ్గా ఈ కార్నర్లో యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ పెట్టా. ఇది ఈక్వల్ ఉన్నాయా లేదా అంటే ఫస్ట్ ఫిగర్ మనకు క్లియర్గా వచ్చేస్తుందని తెలిసిపోతుంది. క్లియర్. ఓకే, మిగతా వాటిని కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం ఎంతవరకు కరెక్ట్ అవుతుంది అనేటువంటి. ఇప్పుడు మనం దీన్ని తీసుకొని యాక్చువల్గా ఏం జరగాలి, ఇప్పుడు మనం దీన్ని తీసుకుని ఇలా తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా స్ట్రైట్గా తీసుకుని దీన్ని కట్ చేసాం. ఇది ఒక ట్రయాంగిల్ వస్తుంది. ఓకే మనం ఇప్పుడు ఇలా తీసుకున్నాం అనుకోండి, ఈ ట్రయాంగిల్ వస్తుంది. ఓకే, ఇక్కడ మనం తీసుకున్నాం, ఈ రెక్టాంగిల్ వస్తుంది. మరి వాట్ అబౌట్ దిస్ పార్ట్, ఇది మనకు ట్రెపీజియం షేప్లో వచ్చేసింది, కరెక్ట్. కానీ ఇక్కడ ఉన్నటువంటి ట్రయాంగులర్ షేప్ అలా కాదు. యాక్చువల్గా మీరు ఏం చేస్తున్నారు, దీన్ని ఎక్స్టెన్షన్ చేశారనుకోండి, ఇక్కడ ఒక ట్రయాంగిల్ వచ్చింది, ఇక్కడ ట్రయాంగిల్ వచ్చి, ఈ 2 ట్రయాంగిల్ కన్నా. కానీ ఇక్కడ ఏమొచ్చింది, ట్రెపీజియం షేప్ వచ్చింది, రెక్టాంగులర్ షేప్ రాలేదు. కాబట్టి ఏ రకంగా చేసినా సెకండ్ ఫిగర్ అనేది కరెక్ట్ కాదు. థర్డ్ ఫిగర్ చూద్దాం. థర్డ్ ఫిగర్లో మీకు ఇంకా చేసే ఆప్షన్ చూడండి. మీరు ఏం చేస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దీన్ని ఇలా కట్ చేశారనుకోండి, చేశారా. ఇక్కడ చేస్తే మీకు ఒక 2 ట్రెపీజియమ్స్ వచ్చాయి. దీన్ని కావాలంటే మీరు ఇలా కట్ చేశారు అనుకుందాం. చేస్తే ఓకే, ఇదొకటి వచ్చింది ట్రయాంగిల్, ఈ ట్రయాంగిల్, ఈ 2 వచ్చాయి. మరి ఇక్కడ మనకు రావాల్సింది ఏంటి, రెక్టాంగిల్ రావాలి. కానీ ఇక్కడ ఏమొచ్చింది, ట్రెపీజియం వచ్చింది. ఒకవేళ మీరు ఇంకొకటి చేస్తే ఇది ఈ షేప్ తీసుకున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనేది ఊహించారు ఇలా ఈ షేప్ వచ్చింది, కానీ ఇంకొక ఎక్స్ట్రా ట్రయాంగిల్ వచ్చింది కదా. ఇక్కడ ఎక్స్ట్రా ట్రయాంగిల్ లేదు కదా.
కాబట్టి ఈ ఫిగర్ కాదు అని మీరు క్లారిటీగా చెప్పచ్చు. నెక్స్ట్ ఇందులో తీసుకుందాం. ఈ ఫిగర్ తీసుకునేటప్పుడు మీకు షేప్ ఏంటంటే ఇక్కడ కట్ చేయాలి కదా, ఇక్కడ కట్ చేసినాను ఇలా, దీన్ని చేస్తే ఇది వచ్చింది. ఓకే, ఇప్పుడు మనకి ఏం రావాలి, 2 ట్రయాంగిల్స్ రావాలి. 2 ట్రయాంగిల్స్ రావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు దీన్ని తీసుకొని దీన్ని ఇలా కట్ చేస్తే ఈ ట్రయాంగిల్ వచ్చింది, ఈ రిమైనింగ్ పార్ట్ అవ్వాలి, రైట్ ట్రయాంగిల్ అవ్వాలి. కానీ ఇక్కడ ఏమొచ్చింది, 1 సైడ్, 2 సైడ్స్, 3 సైడ్స్, 4 సైడ్స్ క్వాడ్రిలేటరల్ వచ్చింది. కానీ ఇక్కడ ఉన్నటువంటిది ఏంటి, ట్రయాంగిల్. సో ఈ ఫిగర్ కరెక్ట్ కాదు. అంటే మనం ఈ 4 ఫిగర్స్ని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే క్లియర్గా ఫస్ట్ ఫిగరే మనకు కరెక్ట్ ఫార్మేషన్ని సూచిస్తుందని మనం క్లియర్గా చెప్పచ్చు, అంతేనా? సో దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్. మీరు డయాగ్రామ్ని చేసేటప్పుడు ఎంత సింపుల్గా చేస్తున్నారు అనేటువంటిది అన్ని చూస్తే మనకు ఈజీ అవుతుందని మీకు దీన్ని బట్టి క్లారిటీగా మనం చెప్పచ్చు. అర్థమైందా? సో మీరు చేస్తున్న డయాగ్రామ్ ఇక్కడ ఎలిమినేషన్ మెథడ్ అని అవ్వచ్చు, లేదా ఇప్పుడు నేను వేస్తున్నా దీన్ని ఎలా వేసుకున్నా 1 కదా, ఇక్కడ నుండి వచ్చినటువంటి ఈ షేప్ వచ్చింది, ఈ షేప్ అనేది తీసుకున్నా, ఇక్కడ ట్రయాంగిల్ ఇక్కడ వచ్చింది, ఈ ట్రయాంగిల్ యాజ్ ఇట్ ఈస్గా తీసుకున్నా, ఇక్కడ పెట్టుకున్నా, ఇది ట్రయాంగిల్ తీసుకున్నా వచ్చింది. నెక్స్ట్ దీన్ని యాజ్ ఇట్ ఈస్గా దీని మీద ఇన్సర్ట్ చేస్తే మనకి ఎక్కడ వచ్చింది మరి క్లియర్గా చూడండి. మీరు డయాగ్రామ్ని ఇప్పుడు గీశారు, డయాగ్రామ్ని గీసినా మనకు ఫస్ట్ వన్నే వస్తుందని క్లియర్గా మనకు తెలిసిపోతుంది. అంటే మీకు ఇక్కడ ఉపయోగించవలసిన 2 పద్ధతులను కూడా ఏ పద్ధతిని మీరు తీసుకున్నా వస్తుంది. డయాగ్రామ్ని మీరు గీసి చెక్ చేసుకోవచ్చు ఫస్ట్ది, లేదా ఎలిమినేషన్ ఆఫ్ ద ఆప్షన్స్ ఇచ్చిన దాన్ని తీసుకొని ఏదైతే కరెక్ట్ ఆప్షన్ వస్తుందో చూడాలి. అయితే లక్కీగా ఈ ప్రశ్నలో ఫస్ట్ ఆప్షనే మీకు ఆన్సర్ అవుతుంది కాబట్టి సెకండ్, థర్డ్, ఫోర్త్ని చెక్ చేయవలసిన పని అవసరం లేదు. మీకు ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇచ్చానంటే మిగతా వాటికి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ కాకుండా మీకు కాన్సెప్ట్ అర్థం కావడానికి ఇక్కడ డిస్కస్ చేయడం అనేటువంటిది జరిగింది. క్లియర్? ఓకే, ఇప్పుడు మనం ఇంకొక ప్రశ్న చూద్దాం. ఫైండ్ అవుట్ విచ్ ఆఫ్ ద ఫిగర్ 1, 2, 3 and 4 can be formed from the pieces given in the figure X. Which of the figure 1, 2, 3 and 4 can be formed from the pieces given in the figure X అని ఇచ్చాడు. ఇందులో ఏది కరెక్ట్ అవుతుంది అనేటువంటిది మనం అడిగాడు. ఇందులో ఏది కరెక్ట్ అవుతుంది అని ఇచ్చాడు. అంటే ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటి, ఇందులో ఏది కరెక్ట్ అవుతుంది అనేటువంటిది చూస్తే మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారనుకోండి, ఇందులో మనకు వచ్చినటువంటిది ఏంటి, ఏ ఫిగర్ అనేటువంటి జాగ్రత్తగా చూద్దాం. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమొచ్చినాయి, యాక్చువల్గా 1, 2, 3, 4, 5 ఇవి సర్కిలే. ఇక్కడ మనకు వచ్చిన సర్కిల్, ఒక సర్కిల్ గీసుకోండి, సర్కిల్ గీసారు. తర్వాత ఏం చేసాము, ఈ పార్ట్ ఇలాగా డివైడ్ అయింది, అంతేనా? అంటే మనం చేసేటటువంటిది ఒక క్రాస్గా ఒకటి తీసుకుందాం, గీసాం. ఓకే, నెక్స్ట్ ఏం చేసాము, ఒక 2 చిన్న పార్ట్స్ వచ్చినాయి. సో దీన్ని మనం ఇలా డివైడ్ చేసుకున్నాం, కొద్ది పెద్ద పార్ట్ ఉంది కదా, ఇలా తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ మనకి ఏమొచ్చినటువంటిది, ఓకే ఇది ఒక పార్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పార్ట్, ఇది ఒక పార్ట్, ఈ 2 అనుకున్నాం. ఇక్కడ 3 వచ్చాయి కాబట్టి మనం ఇక్కడ ఏం చేద్దామంటే ఇలా వేద్దాం ఒక పార్ట్. నెక్స్ట్ దీన్ని డివైడ్ చేసాం, ఇలా చేసాం. ఓకే, ఇప్పుడు మన ఇట్లాంటి ఏమొచ్చాయి, ఒక దాంట్లో మనం తీసుకునేటప్పటికి ఒక షేప్ ఎలా వచ్చింది మనకు, ఈ క్రాస్ ఒకటి వచ్చింది, సి వచ్చింది, ఈ 2 తీసుకున్నాం. ఇక్కడ పార్ట్ తీసుకున్నాం కదా, దీన్ని తీసుకునేటప్పుడు మనకు ఏమొచ్చిందో జాగ్రత్త చూద్దాం. సి అని ఈ పార్ట్ యాజ్ ఇట్ ఈజ్గా ఈ పార్ట్ తీసుకున్నాం కదా, కాబట్టి ఇక్కడ సి ఎలా వచ్చింది. ఓకే, నెక్స్ట్ దీన్ని తీసుకున్నాం, ఒకదానికి సర్కిల్ వచ్చింది, ఇప్పుడు సర్కిల్ వచ్చిన దాన్ని మనం చూద్దాం. ఇక్కడ ఏమొచ్చినటువంటి సర్కిల్ ఏంటంటే తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మన ఈ డయాగ్రామ్ని మనం ఫస్ట్ డయాగ్రామ్ తీసుకుంటే యాజ్ ఇట్ ఈజ్గా ఇప్పుడు ఈ డయాగ్రామ్ మనం గీసాం. అయితే ఇందులో సర్కిల్ ఏ పార్ట్ వచ్చింది, సర్కిల్ ఇక్కడ వచ్చింది, నేను తీసుకున్నాం. ఇది ఇక్కడ ఏ పార్ట్ ఇలా వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఏమొచ్చింది మనకు, ఇంకొక సర్కిల్ రావాలి, వచ్చిందా? ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది దీన్నే తీసుకున్నాం, ఈ సర్కిల్ తీసుకున్నాం.
ఇంకొక పార్ట్ వచ్చింది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఇంకా మనకు వచ్చినటువంటిది ఏంటి, సీలు వచ్చినాయి. ఇదొక సి అనుకుందాం, ఇదొక సి అనుకుందాం. ఓకే, నెక్స్ట్ ఏమొచ్చినట్టు ఈ రెండు సీలు వచ్చాయి. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుందాం. కానీ ఫస్ట్ దానికి వచ్చేటప్పటికి మనం వేసుకున్న దాని ప్రకారం యాజ్ ఇట్ ఈజ్గా వేసుకుంటే ఈ రెండు సర్కిల్స్ వచ్చాయి. కానీ ఇక్కడ షేప్ ఎలా వచ్చింది కానీ అబ్జర్వ్ చేసి చూడండి. ఇది ఒక స్ట్రైట్ పార్ట్ ఎలా వచ్చింది, ఒక కర్వ్ పార్ట్ వచ్చింది, ఇంకొకటి ఓ యాంగులర్ పార్ట్ వచ్చింది. కాబట్టి 1 అయితే కాదు అని క్లియర్గా మనం చెప్పచ్చు. ఇప్పుడు సెకండ్ తీసుకుందాం. ఈ సెకండ్ తీసుకునేటప్పుడు మనకు షేప్ ఎలా వచ్చింది, ఇలా వచ్చింది. దిస్ వన్ సర్కిల్ యాజ్ ఇట్ తీసుకున్నాం. ఓకే, కానీ ఇక్కడ మనకు వచ్చినటువంటిది ఇక్కడ ఈ అబ్జర్వ్ చేసి చూడండి. ఇక్కడ ఉన్నటువంటిది షేపు దేని దగ్గర ఉంది, ఇక్కడ మనం తీసుకున్నటువంటిది ఈ లైన్ పైన హాఫ్ సర్కిల్ ఉంది. లైన్ పైన హాఫ్ సర్కిల్ ఉంది, కానీ ఇక్కడ లైన్ పైన హాఫ్ సర్కిల్ ఉందా, సెకండ్ దానికి ఈ కర్వ్ పైన హాఫ్ సర్కిల్ ఉంది. అంటే ఇది తప్పు. వెరీ క్లియర్. ఓకే, సో ఇట్స్ ఓకే, దెన్ ఇట్స్ ఓకే. నెక్స్ట్ ఇటువైపు తీసుకున్నాం. ఇది ఏం వచ్చింది, సి అనేటువంటిది లోపలికి వచ్చింది కదా. ఇక్కడ సి అనేటువంటి సెకండ్ పార్ట్ అండ్ సి అనేటువంటిది ఇది బయటకు వచ్చింది. ఇక్కడ సి అనేది బయటకు, పోనీ ఇది తీసుకుందాం, పోనీ ఇది అనుకుందాం. ఈ రెండు కూడా ఈ పాయింట్కి, ఎస్పెషల్లీ ఈ పాయింట్కి అవుట్ వచ్చాయి. ఇది చూడండి, మీరు అబ్జర్వ్ చేసి చూడండి. ఇక్కడ సి అనేటువంటి టువర్డ్స్ ద పాయింట్ ఉంది, ఇక్కడ సి అనేటువంటి టువర్డ్స్ ద పాయింట్ లేదు. అంతేనా, సి అండ్ టువర్డ్స్ ద పాయింట్ లేదు. కాబట్టి ఇది కూడా కాదని క్లియర్గా మనం చెప్పచ్చు. ఓకే, నౌ కమ్ టు ద థర్డ్ వన్. థర్డ్ వన్కి వచ్చేటప్పటికి ఇక్కడ ఏమొచ్చింది, సర్కిల్ వచ్చింది తీసుకున్నారు. దిస్ సర్కిల్, దిస్ కర్వ్ ఇక్కడ వచ్చింది. ఇట్స్ ఓకే. నెక్స్ట్ సి అనేటువంటిది బయటకు వచ్చింది కాబట్టి చూడండి, సి అవుట్ సైడ్ టువర్డ్స్ ఈ దిస్ కార్నర్ వచ్చింది, టువర్డ్స్ దిస్ కార్నర్. కరెక్ట్. ఓకే, ఇక్కడ సి అనేటువంటి దిస్ పార్ట్లో క్లియర్గా ఇలాంటి పార్ట్లో ఉంది. అబ్జర్వ్ చేసి చూడండి, దిస్ ఈజ్ ద పార్ట్, దిస్ వన్. ఓకే, నెక్స్ట్ తీసుకునేటువంటిది జస్ట్ సి అనేటువంటిది ఈ పార్ట్కి ఉంది. కరెక్ట్, ఈ యాంగులర్ పార్ట్ వైపు సి ఉంది, ఈ యాంగులర్ పార్ట్ వైపు సి ఉంది. ఇట్స్ ఓకే. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం చూసినటువంటిది ఏమవుతుంది, సర్కిల్ ఉంది కదా. ఈ సర్కిల్ అనేటువంటిది కరెక్ట్గా ఈ కైండ్ ఆఫ్ సర్కిల్ ఎలా వచ్చింది, ఇక్కడ ఈ పార్ట్ ఉంది. సో దిస్ ఈజ్ ఓకే. అండ్ ఫైనల్గా ఈ సర్కిల్ పార్ట్ అనేటువంటి ఇక్కడ ఉంది అండ్ దిస్ ఇది సర్కిల్ వచ్చేసింది. అర్థమైందా? అంటే మనకు క్లియర్గా మనకు అర్థమవుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి చూసుకునేటప్పుడు దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అని మనం చెప్పచ్చు. అదే ఫోర్త్లో మనం తీసుకున్నాం అనుకోండి, ఫోర్త్లో వచ్చినటువంటి పైన ఫోర్త్ లైన్ తీసుకుంటే ఫోర్త్లో ఎలా వచ్చింది, ఇక్కడ ఇలా వచ్చింది. ఓకే, సి ఇక్కడ సి టువర్డ్స్ ఇక్కడ ఉంది కార్నర్ పాయింట్. ఇక్కడ సి అనేది అవుట్వర్డ్స్, పోనీ సి ఇక్కడ టువర్డ్స్ ఉంది తీసుకుందాం, పోనీ ఇది అనుకుందాం. ఇంకొక సి అనేటువంటి అవుట్వర్డ్స్ ఉండాలి. సి అవుట్వర్డ్స్ ఎక్కడుంది, పోనీ దీన్ని తీసుకుందాం. ఇక్కడ తీసుకున్నప్పుడు కరెక్ట్గా పార్ట్ ఇది ఉంది. ఇది ఇక్కడ సర్కిల్ తీసుకున్నాం, సర్కిల్కి ఈ పార్ట్ ఇక్కడ ఉంది. ఈ సర్కిల్ తీసుకున్న సర్కిల్ పార్ట్ ఇక్కడ ఉంది. కానీ ఇక్కడ మనం చూస్తున్నటువంటి డిఫరెన్స్ ఏంటి, ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ పార్ట్ అనేటువంటిది దిస్ వన్ ఇది బిగ్గర్గా ఉంది. ఇట్స్ ఓకే. ఈ పార్ట్ అనేటువంటి తీసుకున్నారు అనుకోండి, దేనికి పార్ట్ ఉండాలి, ఇది దిస్ ఇస్ ఎ బిగ్గర్ సైడ్. ఓకే, సో మనకి ఈ ఫిగర్ దీనికి కాస్త డిఫరెంట్గా అనిపించింది. అంటే థర్డ్ ఫిగర్ అనేటువంటిది మనకు ప్రాపర్గా ఉంది అని మనం చెప్పచ్చు. ఈ రకంగా మనం డయాగ్రామ్ని మనం చాలా జాగ్రత్తగా అసెంబుల్ చేసేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఇమేజ్ అనాలిసిస్లో మనం ప్రతి పార్ట్ని మనం సెపరేట్ చేసి మళ్ళీ అసెంబుల్ చేసి రెండు ఈక్వల్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఇప్పుడు మరొక ప్రశ్న చూద్దాం. ఫైండ్ అవుట్ విచ్ ఆఫ్ ద ఫిగర్ 1, 2, 3 and 4 can be formed from the pieces given in the figure X. Find out which of the figures 1, 2, 3 and 4
can be formed from the pieces given in the figure X. ఇందులో ఏ ఫిగర్ మన ఫామ్ అవుతుందో మనకి వాడు క్లారిటీగా అడిగాడు. ఫైండ్ అవుట్ విచ్ ఆఫ్ ద ఫిగర్స్ 1, 2, 3 and 4 can be formed from the pieces given in the figure X ఇచ్చాడు. ఇందులో ఏమవుతుందో మనం చాలా జాగ్రత్తగా చూద్దాం. ఓకే, సో ఇక్కడ 3 ట్రయాంగిల్స్ ఉన్నాయి, కరెక్ట్. ఈ 3 ట్రయాంగిల్స్ మనం చూద్దాం జాగ్రత్తగా పరిశీలించి. ఇక్కడ మనం ఫస్ట్ది ఏం చేస్తున్నానంటే ఈ ట్రయాంగిల్ని ఇలా కట్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ వన్ ట్రయాంగిల్, కరెక్ట్. ఓకే, సో మనం ఇక్కడ ఇలా కట్ చేశాను అనుకోండి, ఇంకో ట్రయాంగిల్ వస్తుంది. ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్ వచ్చింది. కానీ ఇక్కడ ట్రెపీజియం వచ్చింది, ఇక్కడ షేప్. ఒకవేళ మీరు ఇలా కట్ చేశారు అనుకోండి, 4 కట్స్ వచ్చాయి అనుకోండి, 3 కట్స్, 1, 2, 3, 4 ట్రయాంగిల్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఈ షేప్ మనం తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ షేప్ దీన్ని తీసుకుంటే, ఈ షేప్ తీసుకుంటే, ఈ షేప్ అనేటువంటి లేదు కదా. కాబట్టి ఇట్స్ వెరీ క్లియర్, ఫస్ట్ వన్ ఈజ్ నాట్ ద ఆన్సర్. సెకండ్కి వద్దాం. ఇప్పుడు సెకండ్ దానికి మనం ఇలా తీసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇంకొక ట్రయాంగిల్ ఇలా తీసుకుందాం. 3 కట్స్ చేసాం, 2 కట్స్ చేస్తే దిస్ ఇస్ వన్ ట్రయాంగిల్. ఫర్ ఎగ్జాంపుల్ సే దిస్ ఇస్ సెకండ్ ట్రయాంగిల్. ఓకే, అండ్ దిస్ ఈజ్ ద థర్డ్ ట్రయాంగిల్. అంటే సెకండ్లో క్లియర్గా మనకు తెలిసిపోతుంది ఈ 3 ట్రయాంగిల్స్తో మనం ఫామ్ అయినటువంటి ఫిగర్ ఇదే అవుతుందని క్లియర్గా తెలిసిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం థర్డ్ చూద్దాం. ఒకసారి ఎలిమినేషన్ మెథడ్ కదా, చూద్దాం. ఎందుకైనా మేబీ మనం అనుకునేదే కరెక్ట్ కాకపోవచ్చేమో, ఒకసారి చూద్దాం అవుతుందేమండి. ఇప్పుడు చేయవలసింది ఏంటి, ఫస్ట్ ఇది ఒక కట్ చేసుకుందాం, ఒక ట్రయాంగిల్ వచ్చింది. అయితే ఈ కైండ్ ఆఫ్ ట్రయాంగిల్ యాక్చువల్లీ ఇక్కడ లేదు. రెండోది ఇలా తీసుకుందాం, ఇక్కడ ఒక ట్రయాంగిల్ వచ్చింది, కానీ ఇక్కడ ట్రెపీజియం వచ్చేసింది కదా, రాదు. ఒకవేళ మనం ఇలా కట్ చేస్తే 1, 2, 3, 4 ట్రయాంగిల్స్ వచ్చాయి, కానీ వాస్తవానికి ఎన్ని ఉన్నాయి, 3 ట్రయాంగిల్స్ ఉన్నాయి. కాబట్టి దిస్ ఇస్ నాట్ కరెక్ట్. ఓకే, ఇప్పుడు ఈ ట్రయాంగిల్ చూద్దాం. ఈ ట్రయాంగిల్ అంటే ఈ ఫిగర్ చూద్దాం. మీరు చేయవలసిన పని ఏంటి, ఇలా కట్ చేయాలి దాన్ని. ఒక కట్ చేయాలి. రెండోది ఏంటి, మీరు చేయవలసిన పని ఇలా కట్ చేసిన తర్వాత ఇలా కట్ చేయాలి. చేస్తే ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్, ఈ రెండు అయినాయి. థర్డ్ ట్రయాంగిల్ ఏ షేప్లో ఉంది మీకు అబ్జర్వ్ చేసి చూడండి. థర్డ్ ట్రయాంగిల్ ఇక్కడ మనం తీసుకునేటప్పుడు థర్డ్ ట్రయాంగిల్ ఏంటుంది, ఇక్కడ ఈ ట్రయాంగులర్ షేప్, ఈ షేప్ ఉన్నటువంటిది ఇక్కడ ఎక్కడ లేదు. కాబట్టి షేప్ ఇక్కడ ఏమున్నాయి, అన్నీ మోస్ట్లీ దరిదాపుగా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ షేప్ వచ్చింది. ఇది క్లియర్గా వచ్చిన ట్రయాంగిల్ ఏ షేప్, అది ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్. కాబట్టి ఈ షేప్ కరెక్ట్ కాదు. క్లియర్. ఈ రకంగా మనం ఏం చేయాలంటే ఆడ్ మ్యాన్ అవుట్ అని సెపరేట్ చేయాలి, లేదా డయాగ్రామ్ మీరు గీసుకొని అయినా చేయొచ్చు. మీరు గీసి చేయాలనుకుంటే ట్రయాంగిల్ ఇప్పుడు ఏమవుతుంది, దీన్ని రెండింటిని కాంబినేషన్ పెట్టుకున్నారు, కరెక్ట్. చేసుకుంటే మనకి వీటిని తీసుకుని కాంబినేషన్ చేసుకుంటే మనకు సెకండ్ ఫిగర్ వస్తుంది. ఈ రకంగా మనం ఇచ్చినటువంటి దాన్ని ఆడ్ మ్యాన్ అవుట్ ఉన్నదాన్ని ఏదైతే కాదో దాన్ని తీసేసేయండి, లేదా డయాగ్రామ్ని గీయండి. అలా 1, 2, 3, 4 ఇచ్చిన ఆప్షన్స్ని మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం చూద్దాం. ఫైండ్ అవుట్ విచ్ ఆఫ్ ద ఫిగర్ 1, 2, 3 and 4 కెన్ బి ఫార్మ్డ్ ఫ్రమ్ ద పీసెస్ గివెన్ ఇన్ ద ఫిగర్ ఎక్స్. ఏ ఫిగర్ ఫామ్ అవుతుంది అని మనకు అడిగాడు. ఇందులో ఏ ఫిగర్ ఫామ్ అవుతుంది, ఇది అడిగినటువంటి. ఓకే, సో ఏ ఫిగర్ ఫామ్ అవుతుంది అనుకుంటే మనకి ఇచ్చినటువంటి ఫిగర్ ఏమవుతుంది, మనకు ఇచ్చినటువంటి దాన్ని 1, 2, 3, 4 ఇచ్చాడు కదా. ఇప్పుడు మన ఫిగర్ మనం కట్ చేసి చూద్దాం, ఇలా తీసుకుందాం. ఓకే, ఇలా తీసుకుంటే మనకి ఇక్కడ వచ్చినటువంటిది ఏంటి, దీన్ని తీసుకున్నప్పుడు మనకు దీని ఫస్ట్ దాన్ని, ఇది ఫిగర్ కదా,
ఫస్ట్ దాన్ని తీసుకుంటున్నాను, దీన్ని కట్ చేసి చూశాను, చేస్తే మనకేమవుతుంది, ఒక ట్రెపీజియం వచ్చింది. కానీ ఈ ట్రెపీజియం షేప్ ఎలా ఉంది, డిఫరెంట్గా ఉంది. ఈ పార్ట్ మనకు వస్తుందా, ఇక్కడ మనకి షేప్ ఎలా వచ్చింది, ఈ రెండింటికి కూడా ఒకటి షేప్ ఇలా వచ్చింది, ఇంకో షేప్ ఇలా వచ్చింది. కరెక్ట్. ఈ కైండ్ ఆఫ్ షేప్స్ అనేటువంటివి ఇందులో లేవు, అబ్జర్వ్ చేసి చూడండి. కాబట్టి దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. సెకండ్కి వద్దాం. సెకండ్కి వచ్చేటప్పటికి దిస్ వన్ ఈ షేప్ వచ్చింది, నెక్స్ట్ ఈ షేప్ వచ్చింది. చూడండి ఇది ఎలా వచ్చిందో సేమ్ షేప్ ఇది ఎలా వచ్చింది. కరెక్ట్. సో దిస్ ఇస్ వన్, దిస్ ఇస్ వన్. ఓకే, నౌ సెకండ్ ఈ ట్రెపీజియం చూడండి. ఆఫ్ కోర్స్ ట్రెపీజియం కాదు, క్వాడ్రిలేటరల్. ఈ క్వాడ్రిలేటరల్ చూడండి. మోస్ట్లీ ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయి. ఇది నెంబర్ 2 అన్నాం. నెక్స్ట్ ఇక్కడ మీకు తీసుకుంది ఈ షేప్ తీసుకున్నారు, అబ్జర్వ్ చేసి చూడండి. ఈ షేప్ ఈక్వల్ వచ్చింది. దిస్ ఇస్ 3 అండ్ దిస్ ఇస్ 3. ఇక్కడ మనం షేప్ తీసుకుంటే ఇక్కడ చూడండి 1 2 3 4. కరెక్ట్. 1 2 3 4. సో ఇది వచ్చేసింది. అంటే క్లియర్గా మనకు సెకండ్ ఫిగర్ అనేటువంటిది రిక్వైర్డ్ ఇమేజ్ అనేటువంటిది మనం చెప్తుంది. పోనీ థర్డ్ని అబ్జర్వ్ చేసి చూద్దాం. థర్డ్ అబ్జర్వ్ చేసేటప్పుడు మనకు క్లారిటీగా కనబడుతుంది. థర్డ్ ఏంటంటే, థర్డ్ చూసేటప్పుడు థర్డ్ది ఇక్కడ ఈ షేప్, ఇక్కడ ఈ షేప్ ఉంది కదా, దీన్ని తీసుకుని థర్డ్ మనం అబ్జర్వ్ చేసి చూస్తే ఇక్కడ ఈ పార్ట్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది థర్డ్ అనుకున్నాను, మీరు అనుకున్నారు దిస్ ఈజ్ 1 అనుకున్నారు, కానీ ఇక్కడ ట్రయాంగులర్ షేప్ వచ్చింది. ట్రయాంగులర్ షేప్ ఏది ఇక్కడ లేదు కదా, ట్రయాంగులర్ షేపే లేదు. కాబట్టి దిస్ ఇస్ నాట్ కరెక్ట్. ఓకే, ఇప్పుడు దీన్ని తీసుకుందాం. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ట్రయాంగులర్ షేప్ వచ్చింది, ట్రయాంగులర్ షేప్ లేదు. ఇంకొక ట్రయాంగులర్ వచ్చింది, ఇది లేదు. పోనీ ఈ పార్ట్ మీరు అనుకున్నారు, ఇది అనుకున్నారు, ఈ రెండు ఉన్నాయి, ఈ రెండు రైట్ ట్రయాంగిల్స్ వచ్చారు. సో ఇది కాదు. సో క్లియర్గా మనకు తెలిసినటువంటిది ఆప్షన్ 3 అనేటువంటిది మనం చెప్పచ్చు అన్నమాట. క్లియర్. ఓకే, నా ఇప్పుడు ఇంకొక ఫిగర్ చూద్దాం. ఫైండ్ అవుట్ విచ్ ఆఫ్ ద ఫిగర్స్ 1 2 3 and 4 కెన్ బి ఫార్మ్ ఫ్రమ్ ద పీసెస్ గివెన్ ఫిగర్ ఎక్స్ అన్నాడు. ఇందులో ఏ ఫిగర్ ఉంది అనేటువంటిది మనం క్లారిటీగా అడిగాడు. క్లియర్. ఏ ఫిగర్ మన ఉంది అని మనం అడిగాడు. మనం ఇప్పుడు చూద్దాం ఏ ఫిగర్ ఉన్నదా మనం చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫిగర్ 1 2 3 and 4 కెన్ బి ఫార్మ్ ఫ్రమ్ ద పీసెస్ గివెన్ ఇన్ ద ఫిగర్ ఎక్స్. ఇందులో ఏముంది మనం చూద్దాం. ఇక్కడ ఒక రైట్ ట్రయాంగిల్ ఉంది, ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఇప్పుడు మనం చూసేటప్పుడు మనకు చేసినటువంటి పని ఏంటి, ఇక్కడ దీన్ని తీసుకునేటప్పుడు ఈ పార్ట్ తీసుకున్నారు. క్లియర్. దీన్ని మనం కట్ చేద్దాం. ఏం చేయాలి, వాడు 4 పార్ట్స్ చేశాడు, దీన్ని ఇలా కట్ చేశాను, ఒక ట్రయాంగిల్ వచ్చింది. కరెక్ట్. దీన్ని కట్ చేస్తే ఎన్ని వచ్చినాయి, 1 2 3 ట్రయాంగిల్స్. బట్ 4 ట్రయాంగిల్స్ రావాలి. ఒకవేళ మీరు ఇప్పుడు అనుకున్నట్టు ఇలా కట్ చేద్దాం, చేస్తే ఇదొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇదొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్. బట్ ఇటు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈ షేప్ కాదు, కాబట్టి 1 అయితే కాదు. 2కి పోదాం. 2కి పోయినప్పుడు మనకి ఛాన్సెస్ ఉన్నాయేం చూద్దాం. ఇక్కడ ఒక ట్రయాంగిల్ వస్తుంది, ఇది యాడ్ చేసాం, ఇదొక ట్రయాంగిల్ 2. ఏమే నెక్స్ట్ మనం ఇంకొక ట్రయాంగిల్ తీసుకుందాం. పోనీ ఇలా తీసుకుందాం, ఇదొక ట్రయాంగిల్ 1 2 3 వచ్చింది. ఇప్పుడు ఏమొచ్చింది మనకు,
ట్రయాంగిల్ ఏంటంటే దీన్ని తీసుకున్నాం అనుకోండి, ఇది 4 ఇది 5 అయిపోతుంది, 5 ట్రయాంగిల్స్. సో ఇట్స్ నాట్ కరెక్ట్. ఇప్పుడు దీన్ని థర్డ్ మనం చూద్దాం. ఇక్కడ మీరు చూడగానే జనరల్గా మీకు ఐడియా వచ్చేసేయాలి, యాక్చువల్గా ఇది థర్డ్ ట్రయాంగిల్, ఇది సింపుల్గా అయిపోతుంది. ఎలా మీరు ఊహించి చెప్పండి. ఇప్పుడు మీరు చూద్దాం. ఇప్పుడు దీన్ని తీసుకున్నాం అంతేనా, దీన్ని కట్ చేసానా? ఓకే, నెక్స్ట్ నేను ఇప్పుడు మనం చేసుకుని 1 2 అయింది, దీన్ని కట్ చేసా. అబ్జర్వ్ చేసి చూడండి, మీ ట్రయాంగిల్స్ ఉంది. దిస్ ఇస్ 1 2 3 4, 1 2 3 4 కరెక్ట్. సో ఆప్షన్ 3 అనేది క్లియర్గా మనం కరెక్ట్ అని చెప్పొచ్చు. ఒకటి ఈ ట్రయాంగిల్ చూద్దాం. దీన్ని అనుకున్నాం 1, ఇలా కట్ చేసాను 2, ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్, ఇలా కట్ చేసాను 3, ఇలా కట్ చేసాం 4, 1 2 3 4 5 వచ్చాయి. మనకు వచ్చిన 5 ట్రయాంగిల్స్ వచ్చాయి, కానీ ఇక్కడ ఉన్నటువంటివి 4 ట్రయాంగిల్స్. సో ఇట్స్ నాట్ కరెక్ట్. క్లియర్. సో ఈ రకంగా మనం ఏం చెప్తామంటే డయాగ్రామ్ని చూసేటప్పుడు, అనాలిసిస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అనలైజ్ చేస్తే మనకు ఏ ఫిగర్ అనేటువంటిది కరెక్ట్ అనేటువంటిది తెలుస్తుంది. అర్థమైందా? సో కాబట్టి వీటిని ఇబ్బంది పడకుండా ఇమేజ్ అనాలిసిస్ ప్రత్యేకంగా చేసేటప్పుడు ఆ డయాగ్రామ్ని ఎలిమినేషన్ మెథడ్గా కానీ డయాగ్రామ్ ఫామ్ గీసి కానీ చేస్తే మీకు ఏది కరెక్ట్ ఆన్సర్ అనేటువంటి చాలా వరకు తెలిసిపోతుంది. సో వీటికి చాలా ప్రాక్టీస్ అవసరం. సో మనం 2 ఎపిసోడ్లలో ఈ ఇమేజ్ అనాలిసిస్ పైన మీకు క్లారిటీ కోసం ప్రయత్నం చేసాం. మరి కాస్త ప్రశ్నల్ని డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఇచ్చిన వాటిని తీసుకొని ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా మీకు ఉపయోగం ఉంటుంది. ఓకే, సో మనం మరో శీర్షికతో మరల కలుద్దాం.